ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సో ఎలా అయితే ఓం రాధ తనతో పాటు ఒక 5 సిస్టర్స్ జడ్జి ముందు నిల్చున్నారు. ఏం మాట్లాడారు, సంభాషణ ఏమైంది చూద్దాం. జడ్జ్: पहले गीता हाथ में उठकर कसम लिखी इसकी आई सच बोलेंगे। ओम राधा, क्या कसम उठाना, क्या बोलना? जज: आप गीता के हाथ पर उठकर कहना कि मैं भगवान की हाजिर नाजिर देखकर जो कुछ कहूंगा सच कहूंगा। జడ్జ్ అన్నారు: మొదట మాట్లాడే ముందు భగవద్గీత మీద మీరు చేయి పెట్టి ఒక వాగ్దానం తీయండి అన్నారు. ఓం రాధ అడిగారు: ఏం వాగ్దానం తీయాలి అన్నారు. దానికి జడ్జ్ అన్నారు: నేను భగవంతుడి పైన ప్రామిస్ చేస్తున్నాను, నేను ఏం మాట్లాడినా సత్యమే మాట్లాడతాను అని ప్రామిస్ చేయమన్నారు. ఓం రాధ: జడ్జ్ సాహెబ్, मैं इन आंखों से आपको ही हाजिर नाजिर देख रही हूँ। भगवान को तो इन नेत्रों में नहीं देख सकता हूँ। तब भला ये झूठी कसम कैसे खा लूं? मैं भगवान को हाजिर नाजिर देखती हूँ। मैं तो आप आत्मा को जज के रूप में देख रही हूँ। इसलिए अगर आप कहे तो मैं कसम उठा सकता हूँ। मैं आप आत्माओं को जज साय के रूप में हाजिर नाजिर देखकर जो कुछ बोलेगा सच बोलेगा। జడ్జి ఏం ప్రామిస్ చేయమన్నారు? నేను భగవంతుని నా ముందు ప్రత్యక్షమైనట్టు, ఎక్కడ చూసినా భగవంతుడే నన్ను చూస్తున్నారు అని భావించి ప్రామిస్ చేయమన్నారు. దానికి ఓం రాధ చెప్పారు: జడ్జ్ సాబ్, నేను ఎలా ప్రామిస్ అయ్యను? నాకు ఈ కళ్ళు తెరవస్తే నాకు మీరే కనిపిస్తున్నారు. భగవంతుణ్ణి ఈ నేత్రాలతో నా ముందు ఉన్నట్టు నేను అలా అనుభవం చేసుకోవాలి. అన్ని చోట్ల భగవంతుడే ప్రత్యక్షమయ్యారని నేను ఎలా అనుభవం చేసుకోవాలి? నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆత్మగా భావిస్తున్నారు, ఆత్మగా అనిపిస్తుంది. మీలో ఆత్మ అయిన ఒక ఆత్మ ఈ జడ్జి శరీరంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నేను కావాలంటే మీ మీద ప్రామిస్ చేశాను, నా కళ్ళకి కనిపించే జడ్జి సాబ్ వారి మీద ప్రామిస్ చేసి నేనంతా నిజమే చెప్తాను అని చెప్పమంటే చెప్తాను అన్నారు. ये विचित्र उत्तर सुनकर कोर्टों में बैठे हुए लोगों को बहुत आश्चर्य हुआ ही ये कौन ही हंसने भी लगे। किसी किसी ना तो ताली भी बजाया। कोई कोई बोल उठा कि ओम राधे ने बिल्कुल ठीक कहा। जज साहब थोड़ा नाराज हुआ और उन्होंने ऑर्डर ऑर्डर बोलकर सबको चुप कर दिया ही। ఈ విచిత్రమైన ఆన్సర్ విన్నాక కోర్టులో చాలా మంది క్లాప్స్ కొట్టారు, నవ్వడం మొదలు పెట్టారు. అసలు ఓం రాధకి ఏమైందని ఆశ్చర్యపోయారు. ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. కొంతమంది ఓం రాధ కరెక్టే చెప్పింది కదా అన్నారు. జడ్జ్ కి చాలా కోపం వచ్చేసి ఆర్డర్ ఆర్డర్ అని అన్నారు. జడ్జ్: ओम राजदी को अब देखते हुए मैं कोई भगवान तोड़े ही हूं, अब मेरी कसम उठाएगा। भगवान के नाम पर कसम उठाना इस कोर्ट का लॉ नियम है, हम इस विधान को तोड़ नहीं सकता है। దానికి జడ్జ్ అన్నారు: ఓం రాధా, నేనేమన్నా భగవంతున్నా మీరు నా మీద ప్రామిస్ చేయడానికి? భగవంతుడి మీద ప్రామిస్ చేయాలి, ఇది కోర్టులో ఉన్న న్యాయం. దీని ప్రకారం మీరు నడుచుకోవాలి అన్నారు. ओम राधा कहा: जज साहब, आप स्वयं ही कहते हैं सच बोलो, तब भला विचार किया जाए तो मैं यहाँ ईश्वर को हाजिर नाजिर नहीं देखता हूँ, बिल्कुल नहीं देखती हूँ। आज हरेक के मन में काम, क्रोध या विकार आदि हुए, फिर झूठ कसम कैसे खाऊं? ओम राधे अन्नारू जज साहब, మీరేమో నిజం చెప్పమంటున్నారు, నేను నిజమే చెప్తున్నాను. నాకు ఇక్కడెక్కడ భగవంతుడు ప్రత్యక్షమైనట్టు నాకు కూడా అనిపించలేదు. ఇంకా నేను ప్రామిస్ ఎలా వేస్తాను? ప్రతి ఒక్కరిలో క్రోధ వికారాలు ఉన్నాయి, వారితో నిండిపోయాయి. మరి నేను వారందరిలో భగవంతుడు ఉన్నారని ఎలా భావిస్తాను? ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నారు, సర్వవ్యాపి అని ఎలా భావిస్తాను చెప్పండి అన్నారు. జజ్ సాబ్, आज कोर्ट सत्संग नहीं जहां बाप मुझे ज्ञान देने लगे। यहाँ तो कानून चलती है। आदि आप यहाँ इस कानून को तोड़ेंगे तो आपको अदालत अपमान के उपराध भी गिरफ्तार किया जा सकता है। జడ్జ్ సాబ్ అన్నారు: ఇక్కడ నేనేమో ఒక స్పిరిచువల్ కన్వర్సేషన్ వినట్లేదు. మీరు ఇదొక నియమం, ఈ నియమాన్ని విరుద్ధంగా వెళ్లారు అంటే దీనికి కూడా మీరు ఫైన్ వేయాల్సి వస్తుంది అన్నారు. ఓం రాధా అన్నారు: ఏ విధంగా? जब जैसे आप इस कोर्ट का इतना कारण चलता है, वैसे ही ईश्वर को आपका और हम का परमपिता परमात्मा उसका अवमान उसको हंसने की कैसे कर सकता हूं? దానికి ఓం రాధా అన్నారు: మీరు ఈ కోర్ట్ యొక్క నియమానికి విరుద్ధంగా మాట్లాడకూడదని మీరు చెప్తున్నారు. మీరు పరమాత్మ చెప్పిన జ్ఞానానికి విరుద్ధంగా వెళ్ళగలనని నేను ఎలా అనుకుంటాను? నేను కూడా వెళ్ళలేను కదా.
భగవద్గీతలో కూడా మహావాక్యం ఉంది. ఎక్కడైతే అనంతమైన జ్ఞాని వస్తుందో, గ్లాని జరుగుతుందో అప్పుడే భగవంతుడు వస్తారు. భగవంతుడేమి ఈ సంసారంలో ఎలా హాజరవుతారు? పరమాత్మ జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, నిర్వికారి. వారు ప్రతి ఒక్కరి మనస్సులో ఎలా ఉంటారు? ఎవరి మనసైతే వికారాలతో, క్రోధంతో నిండిపోయిందో వారిలో పరమాత్మ ఉన్నారని ఎలా మీరు ఒప్పుకుంటారు? సో మళ్ళీ వారు నేను పరమాత్మ పైన ఎలా ప్రామిస్ చేయగలను అని చెప్పారు. उस समय ओम राधे की आयु लगभग 21 वर्ष था। निर्भय अवस्था उसको मुख से ऐसा विवेक सत्संगाती होते हैं, ऐसे अंगुलियां दबाने लगी। एंटी ओम मंडली को लोग उपस्थित थे। स्वयं उसके मन में सच्ची बात स्पष्ट करती मालूम होते थे। और మరి ఆ సమయంలో ఓం రాధ వయసు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల ఈ అమ్మాయి మాటలు వింటుంటే అందరికి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇలా మాట్లాడుతుంది ఏంటని యాంటీ ఓం మండలి వారు కూడా భావించారు. ఇంకేం మాట్లాడారు ఓం రాధ కోర్టులో అనేది రేపటి మూలలో తెలుసుకుందాం. ఓం శాంతి.